ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనము నుండి 13 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయి. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా ఆయన మారో రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి, కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభువు వారి యొక్క పునరుత్థానపు శక్తిని గురించి తనతో ఉన్నవారు, తనను వెంబడించిన వారు చూచినప్పటికీ అనేక మంది స్త్రీలు దేవదూతలు వార్త విన్నప్పటికీ ఆశ్చర్యంపడి వారు నమ్మలేకపోయారు. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, సత్య దేవుడు సర్వత్రా ఆయన వ్యాప్తి అయి ఉన్నాడు. ప్రతి స్థలములో దేవుని మహత్కార్యములు మనం చూస్తూ ఉన్నాం. ప్రభును నమ్మినట్లు వారి జీవితాల్లో జరుగుతున్న మహత్కార్యములను, అద్భుత కార్యములను మనం గమనిస్తూ ఉన్నాం. అయితే చాలామంది ఆయనను నమ్మలేకపోతున్నారు. ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆదివారం తెల్లవారుజామున మగ్దలేను అనే మరియా, ఏ స్త్రీకైతే 7 దెయ్యాలు యేసు ప్రభువారు వెళ్ళగొట్టి ఆ స్త్రీని స్వస్థచిత్తురాలుగా చేశాడు. అప్పటి నుండి మగ్దలేని మరియా యేసు ప్రభువారంటే అపరిమితంగా గౌరవము, భక్తి, విశ్వాసంతో వెంబడించింది. యేసు ప్రభువారు ఒక మాట తెలియచేశారు: హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పునరుత్థానుడై లేచి, ఇక్కడ మన గొప్ప అద్భుతమైనటువంటి విషయం గమనిస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఈ మగ్దలేని మరియకే యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పూయాలని వచ్చారే కానీ దేవదూత, మీరు వెతుకుచున్నవాడు లేచి ఉన్నాడు, మీరు గలిలీకి వెళ్ళి తన సహోదరులకు చెప్పండి అని చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యపడి వెళ్ళి, కానీ వారు చెప్పినా శిష్యులు నమ్మలేకపోయారు. అయితే మగ్దలేని మరియా ఎవరికైతే ప్రభు స్వస్థపరిచి ఉన్నాడో తను మాత్రం ఆ సమాధి దగ్గరే ఆమె కూర్చొని ఏడుస్తోంది. చాలా బాధపడుతుంది. నన్ను ఇంత దారుణమైన స్థితి నుంచి నన్ను విడిపించిన దేవుడు, నా కష్టాలలో నుండి నన్ను కనికరించి నాకు ఆరోగ్యం ఇచ్చిన నా ప్రభు, నీ ఎలా అసలు అతనికి నేను మర్చిపోగలను అని ఆయన యేసు ప్రభును గురించి చూస్తూ కనిపెడుతూ సమాధి యొద్దనే ఆమె నిలిచి ఉన్నది. అంతలో యేసు ప్రభువారు ప్రత్యక్షమై తనతో మాట్లాడిన విశేషం ఇతర సువార్తలో మనం చూడగలం. యేసు ప్రభువారు మరో రూపంతో కనిపించినప్పటికీ మొన్నటి దినాన సిలువలో ఆయన రక్తసిక్తమైనటువంటి శరీరంతో కనిపించాడు. కానీ 3 దినాల తర్వాత ఆయన చాలా తేజస్సుతో మంచి వస్త్రాలు ధరించుకొని ఒక సంపన్నమైన వ్యక్తిగా మహిమగల శరీరంతో కనిపించేసరికి ఆమె నమ్మలేకపోయింది.
యేసుప్రభునే ఆమె ప్రశ్నిస్తుంది, నా ప్రభు శరీరము ఎవరు తీసుకెళ్ళిపోయారు, ఇస్తారా అని. ఒకవేళ మీది ఈ తోట అయితే, ఒకవేళ మీరు తీసుకెళ్ళిపోయి ఉంటే అది నాకు ఇచ్చేయండి అని చెప్పి ఆమె ప్రభువైన యేసుక్రీస్తును ఆమె అడిగినప్పుడు యేసు ప్రభు తన పేరు పట్టి పిలిచేసరికి ఆమె ఆశ్చర్యపడింది. ఆ విషయాన్ని తన శిష్యులకు తెలియచేయడానికి ప్రభు ఆమెను హెచ్చరించారు. ఆయనతో ఉండినటువంటి వారు అనేక మంది దుఃఖంతో ఏడ్చుతున్నప్పుడు ఆమె వెళ్ళి ఆ సంగతి వారందరికీ ఆమె తెలియచేసింది. మనము ఎవరి గురించి ఏడుస్తున్నామో, ఎవరి గురించి మనం బాధపడుతున్నామో, ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఆయన మరణించి సమాధిలో ఉండిపోలేదని ఆ పునరుత్థానపు వార్త మగ్దలేన మరియా ప్రకటించడం మొదలుపెట్టింది. దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తులు, వాస్తవానికి దెయ్యాలు యేసును గుర్తిస్తుంది. దెయ్యాలు పట్టిన వ్యక్తులు యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయనను గ్రహించి విశ్వసించి ప్రకటిస్తున్నారు. కానీ మేము మంచివాళ్ళని చెప్పుకుంటున్న వారు ప్రభు యొక్క మహాత్మ్యాన్ని నమ్మలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు, విశ్వసించలేకపోతున్నారు. ఇక మనం గమనిస్తున్నాం, ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయిరి. చాలామంది ఆమె సాక్ష్యము వింటున్నారు. తను అంటుంది, నేను కళ్ళారా ప్రభువును చూశాను, ప్రభుతో నేను మాట్లాడాను, ఆయన సజీవుడు, ఆయన మహిమస్వరూపుడని పునరుత్థానుడైన ప్రభువును గురించి సాక్ష్యం చెప్పినప్పుడు ఈ గురుడి లోకము నమ్మదు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, దేవుని సువార్త ప్రకాశమానము, తన్నిన దేవుని యొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సువార్తమానము వారికి ప్రకాశింపకుండునట్లుగా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసింది. అందుకే ఈరోజు చాలామంది ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనము చేసిన ప్రతి మనిషి ప్రభువారి యొక్క మహాత్మ్యాన్ని నమ్మరు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానపు శక్తి గురించి వారు ఏమాత్రం కూడా గ్రహించలేకపోతున్నారు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, ఏ విధము చేతనైనను తన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము భూలోకంలో ఉన్న నా చదువు, భూలోకంలో ఉన్న నా హోదా, భూలోకంలో ఉన్నటువంటి గొప్ప స్థితి అంతా కూడా పెంటతో సమానంగా ఎంచుతున్నాను. ఇవన్నీ నాకు అవసరం లేదు. ఎలా అయినా సరే యేసు ప్రభువారికి పునరుత్థాన బలము నిన్ను ఎరిగిన వాడై జీవించాలంటాడు. అవును, ఆయన చాలా చదివినటువంటి మంచి జ్ఞానవంతుడు కనుక క్రీస్తును గూర్చి తను గ్రహించగలిగాడు. కానీ ఈరోజు సరైనటువంటి అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఉన్న మానవ జాతి యేసు ప్రభువును దేవుడిగా అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. ఆయన మహిమగల దేవుడిని నమ్మడానికి ముందుకు రాలేకపోతున్నారు. అందుకే మగ్దలేని మరియా, నేను కళ్ళారా చూశాను, యేసు ప్రభువారు పునరుత్థానుడై లేచి ఉన్నాడని ఆమె ఎంత గట్టిగా చెప్పినా వారు నమ్మలేకపోతున్నారు. తర్వాత ఎమ్మాయి అనే గ్రామానికి ఒక ఇద్దరు వ్యక్తులు నడిచి వెళుతున్నప్పుడు వారు యేసు ప్రభు వారి యొక్క రహస్య శిష్యులు. మరో వేషంతో ప్రభు వారితో కొన్ని కిలోమీటర్ దూరాలు నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రభు వారితో మరో వేషంతో, మరో రూపంతో ఎన్నో ప్రశ్నలు వేస్తుంటే ఆ ప్రశ్నలకు వీళ్ళు ఆశ్చర్యపడుతున్నారే కానీ ఆయనే దేవుడని, యేసు ప్రభు అని నమ్మలేకపోయారు. ఈరోజు అద్భుతాలు చూస్తేనే కానీ నమ్మలేని స్థితిలో ఈ మాయలోకము మూయబడున్నది. ఎమ్మాయి గ్రామానికి వెళ్ళి అక్కడ భోజనము చేసినప్పుడు యేసు ప్రభువారు
రొట్టె విరిచి వారికి ఇచ్చినంత వరకు యేసు ప్రభు వారి సంగతి వారు తెలుసుకోలేకపోయారు. తర్వాత వారు తెలుసుకున్నారు అది యేసు ప్రభువారని. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ విషయం తెలియచేశారు. కానీ వీరి మాటలు తక్కిన శిష్యులు కానీ తక్కిన వ్యక్తులు కానీ నమ్మలేకపోయారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వింటున్నాం. మహిమ కలిగిన మన ప్రభు, మన రక్షకుడు, ఆయన మృత్యుంజయుడు. తనను మనము దర్శించాలన్నా, ఆ దర్శన భాగ్యం మనకు కలగాలన్నా ఫస్ట్ మన హృదయాలు శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం కనుక ప్యూరిటీ లేకపోతే యేసును మనము చూడలేము. ఈ హృదయములో శుద్ధి కావాలి. అలాగే తన వాక్యాన్ని మనం నమ్మకం కలిగి ఉండాలి, నమ్మాలి. అప్పుడే మనం ప్రభు యొక్క దివ్య దర్శనాన్ని మనం పొందగలం. ఈరోజు మనం గమనించినప్పుడు స్త్రీలైనా సరే ప్రభును వారు నిష్కళంక హృదయంతో వెంబడిస్తున్నారు. యేసును ప్రేమించి ఆయన బిడలుగా జీవించే ఆ అదృష్టాన్ని పొందుకుని ఉన్నారు. కనుక వారు ప్రభును చూడగలిగారు. నా ప్రియ సోదరి, నా సహోదరుడా, యేసయ్య యొక్క మహిమ రూపదర్శనము పొందాలంటే మనకు ఖచ్చితంగా హృదయశుద్ధి కావాలి, పరిపూర్ణ విశ్వాసం కావాలి. ఆయన చెప్పిన మాటలు ఏది కూడా మనము సందేహించకూడదు. ఆయన చెప్పిన ప్రతి మాటలు మనం నమ్మినలా నిశ్చయంగా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ దర్శనాన్ని మనం పొందగలం. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు తమ హృదయాలను ప్రోక్షలనము చేసి శుద్ధి చేసుకొని దేవుని మహిమ రూప దర్శనాన్ని పొంది ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్న మనము దేవుని దివ్య దర్శనాన్ని మనం పొందాలనుకుంటే రండి, మన హృదయాలు పవిత్రపరచుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనల్ని మనం శుద్ధి చేసుకొని ఆయన దర్శన భాగ్యం పొంది ఆయనకు మహిమకరంగా మనము ఈ సమాజములో ఆయన ప్రత్యక్షత పొందిన వారై, అనుభవించిన వారై జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. మీ పునరుత్థానపు శక్తి, మీ మహిమగల దర్శనాన్ని మేము పొందడానికి మాలో ప్యూరిటీ దయచేయండి, శుద్ధి దయ. మీ నామానికి మహిమకరణ జీవితం మాకు దయచేయండి. లోకుల వలె, లోకస్తుల వలె మేము జీవించకుండా ప్రత్యేకించబడిన నీ బిడలగా, నీకు మహిమ తెచ్చి బిడలగా జీవించే భాగ్యం నిమ్మని, వినవాక్యము ప్రతి హృదయంతరంగంలో ఫలభరితము చేయమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.